మళ్ళీ వేసారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఈ ఊర్లో? నేను 200 సంవత్సరాలే. మా తాత 300 సంవత్సరాలే. ఏమైనా భూమి ఉందా ఇక్కడ? ఉన్నది. ఉంటుందా పోతుందా? భూమి ఉన్నది. ఇప్పుడు ఏం పోలేదు. నాది ఉన్నది. ఉంటుందా మరి? ఉంటుందా? ఎందుకు ఉండదు మరి అంటున్నారు కదా జనాలు అందరూ పాపం అంటున్నారు. తాగుపోతారు అంటే మాకేం సంబంధం? మీ దగ్గరికి అయితే రాడుగా. మా దగ్గరికి అయితే మేము చెప్తాం పెద్దలకు, మేము మా గంట భూమి మేము ఇయ్యము, మాది మాకే కావాలి, మేము భూమితోనే బతుకుడు వచ్చినాము. ఈ ప్రభుత్వం ఇన్ని దినాలకు లేని మాటలు ఇయ్యాలో మాట్లాడితే మేము మెత్తగా ఈ 200 ఏళ్ళు ఎవరు రానోడు ఇలా కొత్తగా వచ్చి భూమి ఎందుకు అడుగుతాడు? 300 సంవత్సరాల సంది లేని మాట ఇయ్యాల వచ్చింది కదా, మా గతి ఏమింది అని అడుగుతున్నా. మరి ఎందుకు చేస్తారు? ఏం సంగతి? ప్రభుత్వానికి తెలిసి మమ్మల్ని ఆధారం మాకు దారి చూపిస్తే చేసిందే ప్రభుత్వం, తీసుకోకుండా ప్రభుత్వం చేసేదే ప్రభుత్వము. రాజులే చేస్తున్నారు, ఎవరు మంది ఎవరు చేస్తారు? ఎవరు కాపాడాలి మిమ్మల్ని? మమ్మల్ని కాపాడేవాళ్ళు ఎవరు? నువ్వే కాపాడాలి మమ్మల్ని. నువ్వే కాపాడితేనే నా భూమి, నువ్వు మా రాజువు, మమ్మల్ని కాపాడేవాడు నువ్వే. నీకు మించిన వాళ్ళు ఎవరు లేరు. మరి గుంజుకపోతే మేము గుద్దనిస్తామా? గుద్దనిస్తాం. ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చి ఎంఆర్ఓ ఆర్డీ వస్తేనే భయపడ్డావు, రేపు డైరెక్ట్ మంత్రి వచ్చి కూర్చోడు ఏం చెప్తావు? చంపేస్తే చచ్చిపోతారా? నీ భూమి నీ కోసం నువ్వే. నా భూమి అంటే మరి ఇంకేం చేస్తా? మరి నిలబడతా నా భూమి. ఓకే అంటారు, చాలా మంది అంటారు. దేనికోసం తీసుకుంటారట? ఏం చేస్తారో వాళ్ళు, ఏం సంగతో వాళ్ళకి ఏం తక్కువైందో ఏం సంగతో మాకేం లేదు. ఇలా అస్థిపురంలోనే కావాలా వచ్చిందా భూమి? మరి వేరే ఊర్లో లేకుండా పోయిందా? వేరే ఊర్లలో మాకేం తెలుసు సార్? ఏళ్ళు గుంజుకున్నారో ఉంచుకున్నారో మాకేం తెలియదు. మా ఊర్లో అయితే మరి 300 సంవత్సరాలు అయితే ఏ లొల్లి నడవలేదు. అడిగితే వాళ్ళు మాకు సాయం అయితేనే ఇస్తాం. ఏమన్నా ఏం సాయం అయితే అడిగి అది కూడా చెప్పలేరు. ఎందుకు భయపడతారంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకు నెత్తిలేని మాటలు అన్ని. మరి ఏం మాటలు? నువ్వు నెత్తిలేని మాట కాకపోతే ఆయన మాటలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు? నేనా? పుట్టిన దీనేనా? ఎంత నీకెంత ఉంది భూమి? ఎంత ఉన్నదో ఏమో. ఉన్న అద్దెకరం ఎకరం ఉన్నాను. అది కూడా అద్దెకరం మొత్తం పెడుతున్నట్టుగా. ఈ పోతేవా ఏం చేస్తాను? అంతే. నేనేం చేస్తా సార్? ఏం చేస్తానికి లేదు, నా ఆరం లేదు. దేనికంటే దేని తీసుకుంటారు? ఏం చేస్తారో ఏమో, నాకు వాళ్ళే అంటున్నారు, అడుగుతున్నారు. నాకు అది తెలియదు. నీ దగ్గర రాలే ఎప్పుడన్నా ఉన్నా అదే ఇట్లా భూములు గుంజుకునేది? ఏడలేదు ఇదివరకు. అయితే వాళ్ళు ఇచ్చారు వాళ్ళే. అప్పుడు ఇందిరామ్మ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గుంజుకుంటున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గుంజుకుంటున్నాడు అంట. తెలియదు నాకు అంటున్నాడు. ఇచ్చినోడే గుంజుకుంటున్నా. వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే అమ్మ ఇచ్చింది అన్న గుంజుకుంటున్నా. అమ్మ ఇచ్చింది అన్న గుంజుకుంటున్నాడు అంతే అంటున్నారు. ఇచ్చింది అయితే ఆమె ఇచ్చింది, ఇదిగోదా చేసుకొని బతికినాం. ఇప్పుడు ఆయన గుంజుకుంటున్నా అంట, కానీ నాకు తెలియదు. నీకు తెలియదు. గుంజుకుంటే ఏం చేస్తావు మరి? ఏం చేస్తాను నేను? ఇంకా ఆయన మీరే ఇచ్చారు, మీరే తీసుకోపోరంట. అంతే. ఇవే ఇచ్చినావు, నాదేం బాధలేదు. నువ్వే ఇచ్చినావు, నీవే కొనవచ్చు. నీ పేరు? సత్యనారాయణ. ఏంటంట మళ్ళీ హస్తిపురంలో ఈ భూముల గుంజుకున్నాడు? భూముల గుంజుకున్నాడు అంటే లావణి మీ దగ్గర లావణి సర్వే 57 సర్వే నంబర్ లావణి భూమి. ఎన్ని ఎకరాలు మొత్తం ఇంచుమించు ఒక 400 ఎకరాల వరకు ఉన్నదని ఉన్నదని చెప్పారు. అది మేమేమనుకున్నామంటే మరి మాకు మేము దాని మీద బతున్నాం కదా, మాకు ఎట్లా చేస్తారు మరి మీరు తీసుకుంటామంటే మాకు ఎట్లా చేస్తారని అడిగినాము. మీకు ఈ గవర్నమెంట్ ఏమైనా నిర్ణయం చేస్తే మీరు అందరు అనుకొని చెప్పండి, మీకు అయితే ప్రస్తుతానికి అయితే ఒక 600 గజాలు ఇస్తాము అని ఆలోచన వస్తుంది. ఇట్లా మామూలు ఈ ప్రపోజల్ అనేది ఏదైనా కూడా ఎక్కడైనా కూడా ఒక ల్యాండ్ పుల్లింగ్ చేసేటప్పుడు, ల్యాండ్ తీసుకునేటప్పుడు వాళ్ళకి దానికి నష్టపరిహారమో లేకపోతే ఏదో ఒకటి ఇస్తారు. కానీ ఈ 100 గజాలు ఒక ఎకరంలో 600 గజాలు ఇస్తాము, 400 గజాలు ఇస్తామనే మాట ఇట్లా ఎందుకు వస్తుంది నాకు అర్థం కాక. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? ఇలా ఏదైనా లేఅవుట్ చేస్తాము. పచ్చడి పొలాలలో లేఅవుట్ లేదు, అది మాకు తెలియదు ఆ విషయం. మరి వాళ్ళు లేఅవుట్ చేస్తామంటే మాకు చెప్తే మాకు తెలిసింది. లేఅవుట్ చేస్తాము, మీకు నష్టం అవుతారు కాబట్టి మీకు ఒక ప్లాట్లు ఇస్తాము, 600 గజాల ప్లాట్లు ఇస్తాము. మీరు ఎక్కువ డిమాండ్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ చేసే అవకాశం కూడా చేస్తాము. ఏం పెడతారో చెప్పలేదు, ఇంకా ఏ కంపెనీ పెడతారు, ఏం చేస్తారు అవన్నీ ఏం చెప్పలేదు మాకైతే. భూములు తీసుకుంటాం అయితే చెప్పారు, భూములు తీసుకుంటాం, లేఅవుట్ చేస్తాం, మీకు ప్లాట్లు ఇస్తాము అని చెప్పారు. మరి మీరే కొంతమంది ఏమంటున్నారంటే ఇది గవర్నమెంట్ రాకముందుకు ఇక్కడ మొత్తం మేము పోడు భూములని ఇట్లా లవన్ పట్టాలని కూడా మేము లవన్ పట్టాలను కూడా మేము రెగ్యులరైజ్ చేస్తాం, పట్ట భూములు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు చెప్పిండ్రు. ఇలా మాకేమో అసలు కనీసం ఉన్న భూములు గుంజుకుంటారు అని చెప్పేసి అంటారు. ఏంది మరి?
అప్పుడు లవన్ పట్టాలు కూడా పట్టభూములు లెక్కనే చేస్తామన్నారట. చేస్తాం అన్నారంట, కానీ చేయలేరు కదా మరి. ఇప్పుడు ఎప్పుడు చేస్తారో వాళ్ళకి గుర్తు కదా మరి. ఉన్న భూమి గుంజుకున్నాక చేసాడు. మేము అదే ఆలోచన చేస్తున్నాము. ఉన్న భూములు గుంజుకున్నాక మా భవిష్యత్తు ఏం చేస్తారని మేము ఆలోచిస్తున్నాం. అంతే మరి, ఇంకేం చేస్తాం మరి. ఇప్పుడు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారో మా డిమాండ్ మీరు ఆలోచన చేసుకొని ఒక మాట చెప్పుండి అని అన్నారు, కానీ వాళ్ళు చెప్పి 10 రోజులు అవుతుంది, 15 రోజుల వరకు అవుతుంది. ఊళ్ళోనేమో కొంతమంది ఏం చేస్తారంటే అది ఎవరు ఇప్పుడు పని చేయని వాళ్ళు ఉంటారు, ఒకరు పని చేసే వాళ్ళు ఉంటారు, ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. కొద్దిగా 2-3 ఒక 10 మంది పోయి మేము ఇస్తామన్నట్టు మాట మాట్లాడినట్ట. వాళ్ళు ఏ విధంగా ఇస్తామన్నారు వాళ్ళకి గుర్తుంది, మాకు తెలియదు ఆ విషయం. సరేలే ఏం పేరు నీ పేరు? చంద్రమ్మ సార్. చంద్రమ్మ ఈ ఊరేనా? ఈ ఊరే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటావు? నేనా 50 ఏళ్ళ సంది ఉన్నా. నేను భూమి జాగా ఉందా నీకు? ఉన్నది. ఉంటుందా పోతుందా? పోతుంది అంటున్నారు. పోతుంది అంటున్నారు అంతేనా? దేనికంట? ఏమో గవర్నమెంట్ తీసుకుంటుంది అంటున్నారు. ఎవరు గవర్నమెంట్? నీ భూమి గవర్నమెంట్ తీసుకుంటది ఏమో అంటున్నారు సార్. అదే ఎందుకు తీసుకుంటారట? ఎందుకో ఏమో చేస్తారంట, దాన్ని తీసుకుంటారంట. అర్థం కాలేదు. దేనికటమ్మా? అది ఏం చెప్తలేదు సార్. ఇచ్చేస్తావా ఇప్పుడు? వేరే ఎవరైనా పోయి ఇచ్చేస్తావా? ఎట్లా ఇస్తా? ఒట్టికి ఎందుకు ఇస్తా? నేను ఒట్టికి ఇయ్య. నేను ఒట్టికి ఎందుకు ఇయ్యను. ఇవ్వ మేము పంట చేస్తాం, దాన్ని పంట చేసుకుంటున్నాం. దాన్ని మేము పంట భూమి కావాలంటగా. మాకు పంట భూమి కావాలి, మరి పంట వండేడు భూమి కావాలి మాకు. అంతేనా? 10 లక్షలు ఇస్తారట ఎకరాన్ని, సరిపోదా? మాకు చాలా 10 లక్షలకు ఇయ్య. నేను ఇయ్యను. ఎన్ని లక్షలకి ఇస్తావు? 2 లక్షలు 40 లక్షలు ఇచ్చి 10 గుంటలు ఇస్తే ఇస్తావు. ఎకరకు 10 గుంటలు ఇస్తే 40-50 లక్షలు ఇస్తే ఇస్తా. గుంటకు 40-50 లక్షలు ఇస్తావు? ఎకరా లెక్క అన్నా నేను. మరి ఎట్లమ్మా మంచి భూమి ఇట్లా తీసుకొని గవర్నమెంట్ తీసుకుంటే ఎట్లా? గదే ముచ్చట ఇయ్యొద్దని ఉన్నాం మేము. ఇస్తావా? నువ్వు ఇస్తావా అమ్మా? అందరిది గదే భూమి ఉన్నది, బతుకు తెరువు. ఆమె లేక మేము కూడా అందరం గంతే ఉన్నాం. పెద్ద మనిషి కూడా చచ్చిపోయిండు, నల్లమై కూర్చుండు. భూమి కూడా పోతుంది అంటే కూడు గంజి కనకుండా పడ్డాం. ఏం దేవుడు ఉన్నాడో ఎట్లుంది. పొయ్యి వచ్చేటోళ్ళు కూడా చెప్పమంటే ఏం చెప్తలేరు. నేను ఎక్కడ సార్ ఏం చెప్తలేవు. గింత కోతుంది గింత కోస్తుంది అంటే ఏమారా ఏం చెప్పారు? ఏం లేదు అంటారు. ఏం లేదు.